హాయ్. వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ గిరీష్‌ని మాట్లాడుతున్నా సత్వా ఇన్ఫోటెక్ నుంచి. ఆల్మోస్ట్ డిగ్రీ అకాడమిక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉన్నది కేవలం ఓన్లీ వైవా వాయిస్ మాత్రమే. అది మీ ఫర్దర్‌గా ఫుల్ టైమ్ ఎంప్లాయబిలిటీకి ఎళ్ళాలనుకునే వాళ్ళకి అదైతే అడ్డం కాదు. టు బీ ఫ్రాంక్. సో, కాబట్టి ప్లేస్‌మెంట్స్ అన్నీ ఇప్పుడు నేను ఈ మంత్ నుంచి ఓపెన్ చేస్తున్నాము సత్వా ఇన్ఫోటెక్. సో, సదర్లాండ్ డ్రైవ్ ఆల్రెడీ మీకు ఫ్లైయర్ షేర్ చేయడం, డీటెయిల్స్ షేర్ చేయడం జరిగింది. సదర్లాండ్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్, వాయిస్, నాన్ వాయిస్ అండ్ అసోసియేట్ సపోర్ట్ ఇట్లాగా చాలా రోల్స్ ఉన్నాయి. సో, ఈ సదర్లాండ్ డ్రైవ్‌కి సంబంధించి మీకు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో గూగుల్ ఫార్మ్‌లో మీకందరికీ షెడ్యూలింగ్ ఫిక్స్ చేస్తాను. ఏ రోజు మీరు సదర్లాండ్‌కి డైరెక్ట్‌గా కంపెనీకెళ్ళాల్సిందుంటుంది చెన్నైలో. డైరెక్ట్‌గా కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ డెస్క్ దగ్గరికెళ్ళిన తర్వాత నేను మీకొక పేరిస్తాను. లేదు ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను మీ వాట్సాప్‌లో. అక్కడికి వెళ్లి మీరు ఆ కోడ్ కానీ, ఈ డీటెయిల్స్ కానీ మీరక్కడ ఫ్రంట్ డెస్క్‌లో చెప్పారు అంటే అండ్ ఆ కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమమ్ 1 ఆర్ 2 మేబీ 1 రౌండా, 2 రౌండ్సా, 3 రౌండ్సా దట్ డిపెండ్స్ ఆన్ అక్కడే మీకు అదే రోజు డ్రైవ్స్ అంటే ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కండక్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత అండ్ బై ద ఈవినింగ్ కానీ ఒకవేళ ఇంకొక రౌండ్ మీరు ఉండాల్సి అనుకుంటే నెక్స్ట్ డేకి ప్రొలాంగ్ చేస్తారు. 99% అదే రోజు మీకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి రౌండ్స్ అన్నీ. అదే విధంగా చేతికి ఆఫర్ లెటర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ డే నుంచి కూడా మీరు ఎంప్లాయబిలిటీ కంపెనీకి జాయిన్ అయిపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ సదర్లాండ్ గ్లోబల్ అన్నది చాలా పెద్ద కంపెనీ. మోర్ దెన్ 19-20 కంట్రీస్‌లో ఆపరేషన్స్ చేస్తుంది. మోర్ దెన్ 50,000-60,000 అండ్ ప్రెజెంట్ ఇండియాలోనే అంతమంది వర్క్ చేస్తున్నారు. 19+ డొమైన్స్ ఉన్నాయి. సార్ నాది ఇదే టెక్నికల్ డొమైను. నేను వాయిస్ గాని, నాన్ వాయిస్ గాని, టెక్నికల్, నాన్ టెక్నికల్ గాని వెళ్తే ఎట్లా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు కంపెనీలోకి ఎంటర్ అయితే ఎవ్రీ 6 మంత్స్ వన్స్ రొటేషనల్ ఉంటుంది. లేదు మీ మీద ఏదైతే మీకు బెస్ట్ అని మీకు ఏ డొమైన్ మీద వర్క్ చేయగలుగుతారో, ఆ డొమైన్ మీద మీరు వర్క్ చేస్తున్నట్టు మీ టీమ్ లీడర్ కానీ, లేదా ఫర్దర్ టీమ్ లీడర్స్‌తో కానీ డిస్కస్ చేసుకొని మీరు తర్వాత ఇంటర్నల్‌గా టీమ్స్ మారటానికి చాలా అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ మనకి టాలెంట్ అక్విజిషన్ పార్ట్నర్‌గా మన సత్వా ఇన్ఫోటెక్‌కి, సదర్లాండ్‌కి ఈ రిలేషన్‌షిప్ ఉండడం వల్ల ఎవరైతే సత్వా నుంచి వెళ్తారో వాళ్ళకి బెస్ట్‌గా టాప్ ప్రియారిటీ ఇవ్వడం ఆబ్వియస్‌లీ జరుగుతుంది. సో, కీప్ ఇన్ మైండ్ దిస్. అండ్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. కమింగ్ టు ద సాలరీ పర్స్పెక్టివ్‌కొస్తే వాళ్ళు టేక్ హోమ్ 13.5 చెప్తారు. నో వరీస్ ఫస్ట్ 6 మంత్స్ అలాగే ఉంటుంది. అండ్ 13.5లో కూడా మీకు టీఏ ఒక 3,500 యాడ్ అవుతుంది క్యాషు. అండ్ మొత్తం 17,000 అరౌండ్ వస్తుంది. ఇన్సెంటివ్స్ ఎవ్రీ మంత్ 2,000 నుంచి 15,000 రూపీస్ వరకు మీరు సంపాదించుకోవచ్చు. జస్ట్ మీ యాక్టివిటీ మీరు వర్క్ చేస్తే చాలు. సో, అదొక 4,000-5,000 యాడ్ అవుతుంది. సో, 22 వరకు వస్తుంది. ఇంకా తర్వాత ప్లస్ పీఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ థట్ మొత్తం కలిపి మీకు ఒక 20-25 మధ్యలో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ లెటర్ వచ్చినప్పటి నుంచి ఒక నెల రోజుల పాటు ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లోపల మీరు పీజీ చూసుకోవడమా, లేకుంటే హాస్టల్ ఏదైనా వెతుక్కోవడమా, లేదంటే ఓన్‌గా రూమ్ తీసుకొని, లేదా ఫ్యామిలీ ఉంటే అక్కడ సెట్ చేసుకోవడమా, ఇట్లాంటివి మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నైట్ షిఫ్ట్స్ కానీ, లేదా ఇంకేదైనా షిఫ్ట్స్ బేస్డ్ ఆన్ దట్ మీకు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్యాబ్ పికప్ చేసుకుంటుంది, మళ్ళీ క్యాబ్ డ్రాప్ చేస్తది. సో, ఇన్ని బెనిఫిట్స్ డిగ్రీ అయిపోయిన వెంటనే స్టూడెంట్స్‌కి బేసిక్‌గా ఇంత అంటే ఇన్ని బెనిఫిట్స్ అన్ని ప్రొవైడ్ చేసి జాబ్ ప్రొవైడ్ చేయటం అన్నది మార్కెట్ ప్రెజెంట్ చాలా చాలా బ్యాడ్ ఉంది. సో, కాబట్టి మేము చాలా రిక్వెస్ట్ చేసి పొజిషన్స్ అన్ని వేకెన్సీ ఉంచి మేము దాన్ని గట్టిగా నిలబెట్టి మేము మీకోసం నిలబెట్టి ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తూ ఎళ్తే ఎప్పుడు వయోవాస్ కంప్లీట్ అవుతుందో యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారము మాకెవరికీ డీటెయిల్స్ తెలీదు. సో, కాబట్టి సో, మీరు ఎవ్వరైనా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీకు వాట్సాప్‌లో మెసేజొస్తుంది. అడ్రెస్సు, కంపెనీ అడ్రెస్సు, అక్కడ డెస్క్ దగ్గరికెళ్లి ఏం చెప్పాలి అన్నది, ఆ 2 కోడ్స్ మీకు వాట్సాప్‌లో మెసేజెసొస్తాయి. నంబర్ 1. నంబర్ 2 ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సింది ఒకటే ఒకటి. అకాడమిక్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే. వి నో నీడ్ ఎనీ హాలిడేస్. వైవాది ఒక్కరోజు హాలిడే మీకు కావాల్సిందుంటుంది. రిక్వెస్ట్ చేద్దాం. అది కూడా నాకు వైవా ఉందని కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. క్లియర్? సో, ఏం మాట్లాడాల్సిన పని లేదు. అకాడమిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ సర్టిఫికేషన్ అని చెప్పండి.
ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోయి అక్కడ మీరు ఆఫర్ లెటర్ తీసుకున్నారు. లేదు మీకు ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు మీకు డిక్లరేషన్ కావాలనుకుంటే, మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ తోటి నేను మాట్లాడతాను. మాట్లాడి మీకు ఒక ఎన్ఓసీ తీసిస్తాను. దెన్ దాని బేస్డ్ ఆన్ దట్ మీరు ఫర్దర్‌గా ప్రాసెస్‌గా ఎంప్లాయబిలిటీకి చేరిపోవచ్చు. అర్థమవుతుందా? సో, డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండ్ బీ క్లియర్. మీరు ఇంక మీదట ఇక్కడ ఒక రౌండ్ కండక్ట్ చేయడం తిరుపతిలో, సత్వ ఆఫీసో లేదంటే బయట ఏదైనా కాలేజీలో 1, 2 రౌండ్‌లు కండక్ట్ చేయడము. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రౌండ్ కోసం నెలల తరబడి, వారాల తరబడి వెయిట్ చేయడము. ఇదంతా కరెక్ట్ అని అనిపించట్లేదు. సో ఫర్ దట్ రీజన్ డైరెక్ట్‌గా కంపెనీని నేను రిక్వెస్ట్ చేశాను. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు డైరెక్ట్ కంపెనీకెళ్ళిపోండి. వాళ్ళక్కడ ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేస్తారు? 1 ఆర్ 2 రౌండ్స్ ఉంటుంది మోస్ట్ ప్రాబబుల్లీ. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఒక రౌండ్ ఉంటుంది. టెక్నికల్‌గా ఏదన్నా ఉంటే అడిగితే అవసరం ఉంటే అడుగుతారు. లేకుంటే లేదు. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ దట్ థింగ్ ఈస్ ఎనఫ్. క్లియర్? సో అదొక్కటి మాత్రం చూసుకొని ప్రశాంతంగా మీరు కాన్ఫిడెంట్‌గా వెళ్లి అటెండ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా చెన్నైకి వెళ్తే నాకు ఇక్కడ నుంచి అదొక 1000, 2000 నాకు లాస్ ఏమో. సో నేను సెలెక్ట్ అవుతాను, సెలెక్ట్ అవ్వను కాదు. మార్కెట్‌లో నువ్వేంటన్నది ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే వి హావ్ టు డూ సంథింగ్. వెళ్ళు. చెన్నైకి వెళ్ళు. సదర్లాండ్ ఆఫీస్‌కి గేట్‌కెక్కు. అక్కడ వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు. ప్రూవ్ యువర్ సెల్ఫ్. కాన్ఫిడెంట్‌గా ఉండు. నువ్వు అంత దూరం వెళ్ళావు అంటే వాళ్ళు కూడా అంత ఈజీగా తీసుకోరు కదా! నీకు అక్కర ఉంది. నువ్వు వచ్చావు ఇంత దూరం కష్టపడి వచ్చావని నీకు కూడా ఇవ్వాల్సిన టాప్ ప్రియారిటీ మొత్తం ఇస్తారు. అది బ్యాక్ ఎండ్ వర్క్ నేను చేసుకుంటాను. సో, సత్వా నుంచి ఎళ్తున్నావంటే ఆ బ్యాక్ ఎండ్ వర్క్ ఖచ్చితంగా నేను చేసుకుంటాను. అవన్నీ మీకొద్దు. కేవలం మీకిచ్చిన షెడ్యూల్ ప్రకారం మీకు ఏ రోజు మీరు అక్కడికి వెళ్ళాలి అనేది వాట్సాప్ మెసేజ్ వస్తుంది. సత్వా ఇన్ఫోటెక్ నుంచి. ఒక అన్‌నోన్ నంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. వచ్చిన మెసేజ్‌ని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆ రోజు మీరు పెట్టుకొని డీటెయిల్డ్‌గా ఖచ్చితంగా అదే టైంకి మీరక్కడ బై దట్ షార్ప్ మధ్యాహ్నం 11 లోపల మీరక్కడ కంపెనీ దగ్గర ఉండేటట్టు 11, 12 మధ్యలో వాళ్ళు చెప్పారు ఇంటర్వ్యూ టైమింగ్స్. 11కంతా మీరక్కడ డెస్క్ దగ్గర ఉండేలా చూసుకోండి. ఈవినింగ్ లోపు మీకు ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోతాయి. ఆఫర్ లెటర్ చేతికిస్తారు. నెక్స్ట్ ఒక 1 వీక్ టైం తీసుకొని 5 డేస్, 6 డేస్ టైం తీసుకొని వెళ్లి జాయిన్ అయిపోండి. చాలా మంది పిల్లలు మీలాగా డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు మోర్ థాన్ 70, 80 పీపుల్ ఒక్క సదర్లాండ్‌లోనే వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ ప్యాకేజ్. నేను మళ్ళీ చెప్తున్నా ఈ 13,500 టేక్ హోమ్ అన్నది చాలా బేసిక్ అమౌంట్. అండ్ మీరు ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ 30,000, 40,000 కూడా తీసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ ఆర్ రియల్లీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు టేక్ హోమే 30-35 కూడా ఇస్తారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేస్తారు. మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో డిప్లాయ్ చేస్తారు. నీకెలా కావాలన్నా సపోర్ట్ చేయటానికి కంపెనీ ఉందక్కడ. సో వాళ్ళతో కొలాబరేట్ చేయి మేమిక్కడ వర్క్ చేస్తున్నాం. సో నథింగ్ టు వరీ. సో బీ కాన్ఫిడెంట్. నేను మీకు అండ్ ప్యారలెల్‌గా కొంతమంది కాన్సంట్రేట్స్ డ్రైవ్ అప్పుడు కూడా కొంతమంది సబ్మిట్ చేశారు డేటాని. సో వాళ్ళకి కూడా అందరికి కన్సిడరేషన్ చేస్తూ మీ అందరికి కూడా ఆపర్చునిటీ చూపిస్తున్నా. సో అందరూ కాన్సంట్రేట్స్‌కి అప్లై చేసినా, సదర్లాండ్‌కి అప్లై చేసినా నన్ ఆఫ్ ద మ్యాటర్స్. నేను మీకు వాట్సాప్ మెసేజ్ సత్వా ఇన్ఫోటెక్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది అంటే, ఆ రోజు నేను మీకు షెడ్యూల్ చేసినట్లే. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆ టైంకి ఖచ్చితంగా చెన్నైలో నేను చెప్పిన అడ్రెస్‌లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. డైరెక్ట్‌గా కంపెనీకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఆఫర్ లెటర్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా నాకొక్క మెసేజ్ పెట్టండి. జాబ్ వచ్చిన తర్వాత, సార్ నేను జాబ్ సంపాదించాను అని చెప్పని ఒక మెసేజ్ అంతే చాలు. మోర్ దెన్ ఎనఫ్. రైట్? ఏదైనా డౌట్ ఉంటే మీ మెసేజ్‌తో పాటు కొన్ని మొబైల్ నంబర్స్ ఇస్తానిప్పుడు. కాల్ చేసి డీటెయిల్డ్‌గా కనుక్కోండి. అండ్ వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ప్రాపర్ డ్రెస్, ప్రాపర్ హెయిర్ స్టైలు, ప్రాపర్‌గా మినిమమ్ బేసిక్ సెన్స్ అది అర్థమవుతుందా? బేసిక్‌గా మంచి షూ అట్లాంటిది మీ దగ్గర లేకున్నా ఎవరో తీసుకెళ్ళడం అన్నా ప్లాన్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు. ప్రాపర్‌గా డ్రెస్సింగ్ చేసుకొని, హెయిర్ స్టైల్, మంచి డ్రెస్ అండ్ 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమేస్, 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. పీస్ ఆఫ్ మైండ్ తోటెళ్ళండి. అర్థమవుతుందా? మిగిలినంతా బ్యాక్ ఎండ్ వర్క్ నేను చూసుకుంటా. మీరక్కడికి వెళ్తే చాలు. అక్కడి నుంచి డేటా నాకొస్తుంది. మీరు ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎలా చేయాలి, మీకెలా పెర్ఫార్మ్ చేయాలి, మొత్తం కంపెనీతో నేను మాట్లాడతాను. ఓకేనా? బ్యాక్ ఎండ్ నేను సపోర్ట్ చేస్తా. ఫ్రంట్ ఎండ్ మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి. టైమ్‌కి, డిసిప్లిన్‌కి మీరక్కడ ఇంటర్వ్యూకెళ్ళి అటెండ్ అవ్వండి. జాబ్ కావాలనుకున్న సీరియస్‌గా ఉన్న క్యాండిడేట్స్ మాత్రం వెళ్ళండి. సాలరీ చూడకండి. నేను మళ్ళీ చెప్తున్నా మార్కెట్ చాలా చాలా బ్యాడ్ ఉంది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కూడా డ్రైవ్‌లు జరగట్లేదు. అలాంటిది వాళ్ళని ఆపి డిగ్రీ స్టూడెంట్స్ మీకోసం పెట్టిస్తున్నా. అర్థమవుతుందా? యుటిలైజ్ చేసుకోండి. మీరు ఎంతమంది మీరు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారన్నది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జాగ్రత్త. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. మీకెక్కడన్నా ఏదన్నా కావాలి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ కాంటాక్ట్ మీ. ఓకేనా? సో, నథింగ్ టు వరీ. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటుంటే చాలు. మిగిలిందంతా బ్యాక్ ఎండ్ వర్క్ మేము చేసుకుంటాం. ఓకే. ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ దాంట్లో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి కాల్ చేసి ఇంకొంచెం డీటెయిల్స్ కావాలంటే తీసుకోండి. రైట్?
థాంక్ యూ.